మన ప్రభుత్వం రాగానే మనకి ఇదివరకులాగా మనకి రుయా హాస్పిటల్ స్విమ్స్లో కానీ 11 మంది చనిపోయారు. మనకి ఆక్సిజన్ లేకుండా కోవిడ్ సమయంలో అలాంటి దుర్భరమైన పరిస్థితులు రాకుండా 7 కొండల టీటీడీ నిధులన్నీ సంపూర్ణంగా మన ప్రజలకి, ప్రజాక్షేమానికి, వైద్యానికి, అలాగే ఎస్వి యూనివర్సిటీకి నిధులు కొరత లేకుండా చేస్తాం. అలాగే మనకి 40కి పైగా స్లమ్స్ ఉన్నాయి, 40కి పైగా వాడలు ఉన్నాయి. ఆ వాడల్లో ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఆరణి శ్రీనివాసులు గారి గెలుపుతోటి మనం ప్రతి వాడ అన్ని డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ అన్ని మనం బాగు చేసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అన్ని పరిశ్రమలు పారిపోయినాయి. రేణిగుంట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ పారిపోయింది. మనకి టాటా గ్రూప్ చెందిన వోల్టాస్ కంపెనీ పారిపోయింది. అమర్ రాజా బ్యాటరీ ఇక్కడ మన తిరుపతికి ప్రతి ఒక్కరికి ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చి జీవనోపాధి ఇచ్చిన అమర్ రాజా బ్యాటరీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. తిరిగి అమర్ రాజా బ్యాటరీని ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ఉపాధి కల్పించే బాధ్యత మనందరం కూటమి ప్రభుత్వం మనందరి తరఫున తీసుకున్నాం. మీరు ఓటేస్తే వైసీపీకి కరుణాకర్ రెడ్డికి కానీ వారి అబ్బాయికి కానీ ఓటేస్తే కొడుకు 10%, ప్రతి దాంట్లో ఇల్లు కట్టాలంటే 10%, తండ్రికి 30%, 10-30 రేషియోలో పంచుకుంటా ఉన్నారు. మనకి తాడేపల్లిగూడెం ఇలాంటి నియోజకవర్గాల దీనికి స్ఫూర్తి తీసుకొని కరుణాకర్ రెడ్డి గారు, వారి అబ్బాయి, వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి గారు కానీ అందరూ ఎక్కడ పచ్చని చెట్టు కడిపడితే మొత్తం శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని సమూలంగా నరికేశారు. టీడీఆర్ బాండ్ల స్కాము 2000 కోట్ల రూపాయలు. ఎక్కడికి వెళ్ళిపోతుంది డబ్బు? ఉపాధి అవకాశాలు రావు, విద్యా అవకాశాలు సరిగ్గా ఉండవు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదు. ఇది మార్చుకునే బాధ్యత రావాలి అంటే కూటమి ప్రభుత్వం రావాలి. మేమందరం అండగా నిలబడాలి. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. జై హింద్.